హాయ్ అండి. ఈరోజైతే మనము ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. నేనైతే ఇక్కడ 4 మామిడికాయలనైతే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు కేజీ, పావు కేజీ అయితే వచ్చేసాయి. సో, వాటన్నిటిని కూడా ఇలా పీసెస్‌గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్నప్పుడు మనకి పైన ఉన్న లేయర్‌తో సహా గూడా కట్ చేసుకోవచ్చు. సో, నేనది తీసేసైతే కట్ చేసుకున్నాను. అలా ఉన్నట్టయితే ముక్క ఇంకా గట్టిగా అయితే మనకి సంవత్సరం అంతా గూడా బాగుంటుంది పచ్చడి. సో, నేనైతే అలా మనకైతే తరగలేదు. దీన్ని తీసేసి నేనైతే ముక్కల్ని చేసేసాను. మీరు కావాలంటే దీన్ని కూడా తరిగి పెట్టుకోవచ్చు. సో, అలా పీసెస్‌గా కట్ జేసి పెట్టుకున్నాంక మనం పక్కన బెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్‌ల మెంతులు, 4-5 టేబుల్ స్పూన్‌ల ఆవాలని మనం తీసేసుకోవాలి. అంటే ఒక సేరు ఆవాలను తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్‌ల మెంతుల్ని తీసుకొని లైట్‌గా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి దీన్ని. మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బావుంటుంది బయటి దానికన్నా. కాబట్టి ఈ రెండిటిని కూడా కొద్దిగా లైట్‌గా వేయించడం వల్ల పచ్చి వాసననేది పోతుంది. సో, తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని నేనైతే ఏదైతే మనం గిన్నెతో కొలుచుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. అదే గిన్నె లాస్ట్ కొలతల వరకు మనం పెట్టుకోవాలి. లేకుంటే తేడా అయితే వచ్చేస్తుంది. సో, నేనిప్పుడు మీకు చూపిస్తున్న గిన్నెలో కూడా అన్నిటిని ఆవకాయ ముక్కల్ని ఎన్నున్నాయనేది కొలిచి పెట్టుకుంటున్నాను. సో, నాకైతే దీంతో 3 అయితే అవ్వాలి. అయితాయో లేదో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒకటి, ఇది రెండోవది. మొత్తం కూడా మనకి 3 అయ్యేలాగా కొలుచుకునేలాగా మనం ఏదైనా ఒక క్వాంటిటీ ఉన్న గిన్నెనైతే తీసేసుకోవాలి. సో, 2 అయ్యాయి గదా! నాకు టోటల్ మొత్తం 3 అయితే ఈ గిన్నెతో అయ్యాయి. సో, మనం ఏది తీసుకున్నా ఏదైతే తీసుకుంటామో కొలత పెట్టుకోవడానికి దాంతో 3 అయ్యే విధంగా మనం ముక్కల్ని కొలుచుకోవాలి. కొలిచి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాంక మనము నాకైతే ఇలా 3 అయ్యాయి కదా! ఈ 3 అయ్యాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనెని కాచుకోవాలి. కాచి చల్లార్చి పెట్టుకోవాలి. లైట్‌గా వేడుండేలాగా చల్లార్చయితే పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఇంగువ, ఆవాలను వేసి కాచి పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా మనం నూనెని ఏవైతే ముక్కలు కొలిచి పెట్టుకున్నామో దాంట్లో వేసుకొని బాగా అన్నిటిని మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్క తొందరగా మెత్తపడకుండా ఉంటుంది. అండ్ గట్టిగా గూడా ఉంటుంది. మనకి పచ్చడి టేస్ట్ గూడా చాలా బాగా తెలుస్తుంది. సో, ఇలా గట్టిగా ముక్క ఉండడం కోసం మనం నూనెనన్నిటిని కూడా ఈ ముక్కలకి స్ప్రెడ్ చేసి పెట్టి, కలిపి ఒక 2 నిమిషాలు మనమంతా ఏదైతే మసాలా కలుపుకుంటాం గదా! దీనికి కావాల్సిన మసాలా. సో, అంతవరకు మనం దీనికి ముక్కకి ఈ నూనె అనేది బాగా పడుతుంది. సో, దాన్ని అలా కలిపి పక్కన బెట్టుకున్నాంక ఒక గిన్నె తీసుకొని మనం ఏదైతే ఆవకాయ ముక్కల్ని కొలుచుకున్న చిన్న గిన్నె అయితే ఉందో, దాంతోనే మనం ఇప్పుడు కొలతలన్నిటిని కూడా వేసుకోవాలి. సో, పావుకి మాత్రమే అంటే గిన్నెకి కింద పావు భాగానికి మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సగం యేసుకుంటే ఎక్కువవుతుంది. సో, ఒకవేళ ఎవరైనా ఉప్పు తినేవాళ్ళు ఉంటే సగానికి కొంచెం తక్కువగా ఉప్పుని వేసుకోండి. నాకైతే పావు సరిపోతుంది. ఎందుకంటే ఇది టాటా ఉప్పు కొంచెం ఉప్పగా ఉంటుంది. నేను టాటా ఉప్పును వాడుతున్నాను కాబట్టి నేను ఈ గిన్నె ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ గిన్నెతో పావు మాత్రమే నేను తీసుకున్నాను. సో, పావుకి మనము ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మెంతులు, ఆవపిండిని మిక్సీ వేసి పెట్టుకున్నామో అది గూడా సేమ్ పావుకయ్యేలాగా పెట్టుకొని దాన్ని గూడా వేసుకున్నాం. సో, మీకు గుజ్జు ఎక్కువగా కావాలి అనుకుంటే సగానికి మనం ఈ ఆవ పిండిని వేసుకోవచ్చు. సో, తర్వాత ముక్కాలు కారమయితే పడుతుంది మనకి. ఎందుకు అంటే కొంచెం ఇది పులుపుగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కారం తక్కువగా కావాలనుకునే వాళ్ళు సగం వేసుకోండి. సో, మాకు కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి మేము ముక్కాలకి ఇది నేను వాడుతుంది ఠీకా లాల్ కారం పొడిని వాడుతున్నాం. మీరు ఇంట్లో కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలని కూడా మీరు కారం వాడినా చాలా బాగుంటుంది. సో, తర్వాత ఒక స్పూన్ ఇంగువని వేస్తున్నాను నేనిక్కడ. ఎందుకంటే మంచి సువాసనొస్తుంది మనకు పచ్చడి తెరిచిన వెంటనే. కావాలంటే కొంతమంది వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. మేమిక్కడ తినను కాబట్టి వెల్లుల్లినైతే యాడ్ చేయలేదు. సో, ఇవన్నిటిని కూడా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ గూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలున్నట్టయితే ఉప్పగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉండలన్నిటిని కూడా లేకుండా నీట్‌గా మిక్స్చర్ అంతా కూడా కలిపేసుకోవాలి. ఇది కలిపేటప్పుడే మనకి మంచి ఘాటైన వాసనొస్తుందా లేదా చూసుకోవాలి. కొంచెం ఘాటు తక్కువైతే మనకి మళ్ళీ కూడా ఆవ పిండిని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాంక, మనం ఏదైతే నూనె మిగిలించాం కదా! దాంట్లో ముక్కలకి వేశాక, ఆ నూనెనంతటిని కూడా ఈ మసాలా ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో, దీంట్లో అంతటిని కూడా ఈ నూనెలో నీట్‌గా కలిపేసుకోవాలి. కలుపుకొని ముద్దగా తయారవుతుంది కదా! సో, ఈ ముద్దలో మనం ఏదైతే కంటైనర్ తీసుకోవాలనుకుంటున్నామో, దాన్ని కూడా సిద్ధం చేసుకొని, మనం నీట్‌గా పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనకిక్కడ చూస్తున్న విధంగా అంతా మొత్తాన్ని కూడా మనం
నూనెతో అంతా గూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నామా మనం ఏదైతే పక్కన నూనె పట్టించి పెట్టుకున్న ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ, మొత్తాన్ని మీ మిక్స్చర్‌తో కలుపుకుంటూ, మనం తీసి పెట్టుకున్న కంటైనర్‌లో నూనేసి పెట్టుకున్నాం కదా! దీంట్లోకంతటిని కూడా పచ్చడిని వేసేసుకోవాలి. తీసి పెట్టుకోవాలి. మళ్ళీ మనం 2 రోజులున్న తర్వాత మొత్తం పచ్చడిని కలుపుకుంటాం గదా! ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గూడా కలుపుకోవచ్చు. సో, ఇలా మనం అంతటిని కూడా ఈ మసాలా పట్టే విధంగా ఈ ముక్కలన్నిటిని కలుపుకుంటూ, మొత్తాన్ని కూడా మనం తీసుకున్న కంటైనర్‌లోకి షిఫ్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా మనం నీట్‌గా కింద నూనె వేసుకోవడం వల్ల పచ్చడి బూజు రాకుండా ఉంటుంది. దీంట్లో మీరు పసుపును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం మిగిలిపోయిన గిన్నెలో కొద్దిగా అన్నం వేసుకొని, టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం కలుపుకొని. అన్నీ సరిపోయాయా లేదా అనేది చూసేద్దాం. సో, అన్నాన్నేసి కలుపుకుంటూ ఉంటే, మనం ఎప్పుడైతే పాతగా ఉన్న రోజులెప్పుడు తింటూ ఉంటాం కదా! ఎవ్వరు కూడా అందరూ ప్రతి ఒక్కరు ఆవకాయ చేసుకున్న ప్రతి ఒక్కరు ఇది మాత్రం అస్సలు మిస్ కాకుండా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆవకాయ పెట్టి ఉంటే, ఇలా తిని ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you so much for watching.